ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. క్రిస్మస్ దినాల్లో ఉంటూ ఉన్నాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడను గంతులు వేయునట్లుగా గంతులు వేయుదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము, అయితే తన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. గమనించండి ప్రియులరా, చెన్నై ప్రాంతంలో ఒక అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అనారోగ్యంతో ఉన్నాడు. డాక్టర్లు చెప్పారు ఇంకా మీరు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదండి అని చెప్పారు. చాలా కృంగిపోయాడు. కుటుంబం అంతా కూడా సిద్ధపడ్డారు, ఏడుస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆయన తల కింద బైబిల్ ఉంటే ఆ బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఆ బైబిల్ చదివినప్పుడు బైబిల్ అతను ఎంతగానో ధైర్యపరిచింది. బైబిల్ చదువుతున్నప్పుడు నేను చావను, నేను జీవించుదునో, నేను జీవించి దేవుని కార్యములను వివరింతును అనే మాట చదివాడు. వెంటనే ఒక ప్రార్థన చేశాడు అతను, ప్రభువా మీరు నాకు ఆయుష్ను ఆరోగ్యమును దయచేయగలిగితే, నాకు మీరు జీవాన్ని ఇస్తే నేను మీ కొరకు జీవిస్తాను ప్రభువా. ఇంతకాలం నా సొంత కుటుంబం కొరకు, నా జీవితం కొరకు నేను ప్రయాసపడ్డానే తప్ప మీ కార్యాలు ఏ రోజు చేయలేదు ప్రభువా. మీరు నాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తే మీరు చేసినటువంటి అద్భుతాన్ని అనేకులకి తెలియజేస్తాను, మీ కొరకు నేను వాడబడతాను ప్రభు అని ప్రార్థన చేశాడు. ఒక 2 వారాల తర్వాత డాక్టర్లు మళ్ళీ అన్ని పరీక్షలు చేసిన తర్వాత మీరేం చేశారని అడిగారంట ఆయన్ని, పేషెంట్ని. నేనేం చేయలేదండి అంటే, మీకు రోగం చాలా అధికంగా ఉండింది, ముదిరిపోయింది, మీరు మరణిస్తారేమో అనుకున్నాం, మీరు బ్రతకరు అనుకున్నాం, ఇది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు మీరు ఏం చేశారో చెప్పండి నిజంగా అంటే, ఆ పేషెంట్ చెప్పాడంట డాక్టర్ దగ్గర, నేను ప్రార్థన చేశానండి అన్నాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. డాక్టర్ ఏమన్నాడో తెలుసా? నేను నమ్ముతున్నాను దాన్ని అన్నాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటి? డాక్టర్కి తెలుసు ఈ రోగం బాగా కాదని, ఇది మనుషుల వల్ల కాదు అని డాక్టర్కి తెలుసు, వైద్యం వల్ల ఇది జరగదని డాక్టర్లకు తెలుసు, మందుల వల్ల ఇది బాగుపడే రోగము కాదని డాక్టర్కి తెలుసు, ఇది దేవుడు మట్టుకే చేయగలడని డాక్టర్ నమ్మాడండి. అన్యుడైన డాక్టర్ నమ్మాడు. కారణం ఏంటో తెలుసా ప్రియులరా? నీవు పూజిస్తున్నటువంటి దేవునికి నువ్వు భయపడి లోపడగలిగితే, ఆ నీతి సూర్యుడు నీ మీదకి ఉదయించినప్పుడు నీలో ఉన్న పాపము, శాపము, రోగము అన్నీ తొలగిపోయి ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడు మీకు ఆయుష్ను ఆరోగ్యమును దయచేయునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, ఆయుష్నిమ్మని, ఆరోగ్యాన్నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.